यो ब्रह्मा समस्तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा यमुदान्विता स्वतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा यैषा दुष्टनिवारणे सुनिरता भक्तार्तिनिर्हारिणी यस्याशिष्टतया हि लब्धविभवा निष्किञ्चना प्राणिनः मूढान् ज्ञानवतः करोति सतों या स्वप्रसादान्मुता वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदां येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनिये नमः येन धौता गिरः पुंसां विमलैः शब्दभारभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनिये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् ओं नमः पाणिनिकाचार्य पतञ्जलिभ्यः शब्दविद्या संप्रदाय प्रवर्तकेभ्यो वंशर्षिभ्यः परमर्षिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः श्रीभ्यो नमः। अथ माहेश्वराणि सूत्राणि ऐ वुण् ऋक् ऐ ओं ऐ औच् अय वरट् लण् ञमगणनं झभङ् घडधश् जबगडदश् खफछटथ चटतौ कपै शशसर् हल् इति माहेश्वराणि सूत्राणि। श्रीभ्यो नमः। नत्वा सरस्वतीं देवीं श्रद्धां मुन्यां करोम्यहं पाणिनि प्रवेशाय लघु सिद्धान्त कौमुदीम्। ఈ శ్లోకం కూడా చదువుతామమ్మా. అభిజ్ఞాన శాకుంతలం అమ్మా. సరే. శ్రీగురుభ్యో నమః. యా సృష్టి సృష్టురాద్యా వహతి విధిభూతం యాః విద్యా చ హోత్రీ ఏ త్వే కాలం విధత్త శృతి విషయ గుణా యా స్థితా వ్యాప్య విశ్వం యామాహుః సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణిన ప్రాణవంతః प्रत्यक्षाभिप्रपन्नस्तनुभीरवतु वस्ताभिरष्टाभिरीशः या सृष्टिस्रष्टुराज्या वहति विधिभूतं याः विद्या च होत्री ये द्वे कालं विधत्त श्रुतिविषयगुणा या स्थिता व्याप्य विश्वं यामाहुः सर्वभूतप्रकृतिरिति यया प्राणिनः प्राणवन्तः प्रत्यक्षाभिप्रपन्नस्तनुभीरवतु वस्ताभिरष्टाभिरीशः। గ్రూప్ లో పెట్టలేదా అండి శ్లోకం? అమ్మా ఈ శ్లోకమా చెప్పలేదంటే గురువుగారు ఏం పెట్టమని ఇది కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం మా పెట్టలేదు, పెడతాను. అవును, ఫోటో తీసి పెట్టేస్తానండి. అలాగే. బుక్ లేదా అరుణ్ గారు? తెప్పించుకో అరుణ్ గారు తీసుకోవాలండి. తీసుకోండి. గోపాల్ బుక్ స్టోర్ నుంచి తెప్పించుకున్నాం. అవును, అక్కడికి వెళ్ళాలి. నమస్కారం గురుగారు. చదివాను గురుగారు. కౌముదిలో కొంత
దానికి పోదాం. ఎస్ సార్. అమలు లేవాళ్ళు అమలు ఉంది. ఒకసారి 6వ సూత్రం. ఓ భగో అభో అపూర్వస్య యోషి అనే సూత్రం. ఓ భగో అపూర్వస్య అని ఒక గ్రహం. యహ అశ్య అనేటువంటిది రెండు. యహ ఒకటి, అశ్వ ఒకటి. అపూర్వస్య షష్ఠి వ్యక్తి కనబడితే ఉంది. ఇదంతా ద్వంద్వ సమాసం. భో భగో అభో అపూర్వ అనేటువంటి ఒక్కొక్క పదార్థంతో మొత్తం ద్వంద్వ సమాసం ఏకవచనంగా చేసి ఆహార ద్వంద్వం అంటారు. అన్నింటి కలిపి ఏకవచనం ఒక దగ్గర చేయడం. భో ఒకటి, భగో ఒకటి, అఘో ఒకటి, అపూర్వ అనేది ఒకటి. వీటి యొక్క స్థానమునందు యహ ప్రధాన వ్యక్తి య వస్తుంది. ఎప్పుడు అషి, అషి సప్తమ వ్యక్తి. అష్ పరముగా ఉండగా ఏతత్ పూర్వస్య రోః యాదేశః అషి అని ఈ ఏతత్ పూర్వస్య భగో పూర్వస్య అనేటువంటి పరముగా గలది గౌరీ సమాసంలో గలది ఏమిటి అంటే యకారం. రేఫ రోహు, రేఫ రూ అనే దానికి, రూ అనే షష్ఠి రోహు వెనుక సూత్రానికి అనువర్తిస్తారు. రూ అనేటువంటి ఓ భగో అభో అపూర్వములు అయినట్టు వాటి యొక్క రూ అనేటువంటిది. ఈ రూ యొక్క స్థానమునందు అశ్వపరంగా ఉన్నప్పుడు జ అనేది ఆదేశంగా వస్తుంది. అష్ అంటే ఏమిటి? తృతీయ చతుర్థ పంచమ వర్ణాలు ప్లస్ ఎరలోహరణం. జబగడ దశ వరకు 9 అచ్చులు, తృతీయ చతుర్థ పంచమ వర్ణాలు హష్ అనమాట. మనం హల్లుల్లో 2 భాగాలు తీసుకున్నాం. హషులు కర్రు పోని మిగతా వర్ణాలన్నీ అంటే కర్రుగా అనేటువంటి మొత్తం వచ్చు, మొత్తం వర్ణాలు వస్తాయి. కర్రుగా అనేటువంటి ఏమిటి? రెండు ప్లస్ వర్గ ద్వితీయ తృతీయ ప్రథమ ద్వితీయ వర్ణాలు ప్లస్ షషసలు. అవి కానటువంటి వర్ణాలు అంటే అచ్చులు ప్లస్ షషసలు అవి కాని వర్ణాలు. కర్రలు అంటే అవి అశ్వపరంగా ఉండగా దీనికి భో భగో అఘో అపూర్వం. అపూర్వం అంటే ఏమిటి? అకారం పూర్వమందు కలిగి పూర్వవర్ణ ఎస్ఎస్. అకారం పూర్వమందు ఉన్న వర్ణం ఏదైతే ఉందో దాన్ని అపూర్వం అంటారు. ఏది రేపు రూ అనే దానికి ఏదైతే రూ ఉందో ఆ రూ కంటే ముందు అకారం ఉంటే అది అపూర్వం. రూ అంటే రుప్రకరణ దురువు ఇవన్నీ ఉన్నాయి కదా, సజోరసుల రూ అనేటువంటి ఆ రూ కంటే ముందు అకారం ఉన్నప్పుడు అంటే ఇది భోగోగోకు లేవు, వీటితో పాటు అది కూడా భో రూ అంటే భో రూ, భగో రూ, అఘో రూ. భోగా అపూర్వస్య అకారం అంటే దేవశబ్దం వస్తే దేవాయు. అపూర్వం అంటే హ్రస్వాకారం అని కాదు, అవర్ణం అంటే హ్రస్వదీర్ఘ దేవైనా అని అర్థం. అవి వాటికి అంటే దేవాయి ఉంది, దేవాసు దేవాహ బహువచనం. దానికి దేవాకారాంత సకార రూ వస్తే దేవారు అవుతుంది. దేవాకారాంతం కదా, వర్ణాంతం కదా. అంటే రూ కంటే ముందు వర్ణం ఉంది కదా, కనుక అటువంటి దానికి అన్నారు. వాటికి అటువంటి రూనకు ఇది వస్తుంది. అది రూనకు అనేది ఆదేశం వస్తుంది. ఇది మన ఉదాహరణ ఏమిటి? భో భో భగో అఘో అని ముందు చెప్పుకున్నాం.
భో అంటే ఏమిటి? భో జనాహ అని మనం సంబోధన చెప్పుకుంటాం కదా, భోహో సంబోధన. భో అనే దానికి సు చేస్తే భోస్, భగోస్, భగోదానికి సు చేస్తే భగోస్ అని భో అనేటువంటి సంబోధనార్థకమైనటువంటి భో అనే 3 కూడా సంబోధాత్మకమే. భోగ్ ఏమిటి, భగో ఏమిటి, అగో ఏమిటి? భో అనేటువంటిది మామూలుగా ఎవరైనా పిలిచేటువంటి మనుషులను కానీ ఎవరైనా పిలిచేటువంటి సంబోధం. ఓయి. భగో అనేటువంటి దేవతలకు సంబంధించినది. భగో అంటే భగవంతుడు అనే పదంలాగా మన జనరల్ నాటకంలో కూడా వస్తుంది. భగవత్ శబ్దం ఉంది కదా, అట్లాగే భగవాన్ అంటే పూజ్యార్థకం. ఈ భగవద్ దానికి సంబంధించి కాదు. భగవ అనేటువంటిది భగో దేవా, పూజ్యులైనటువంటి దేవతల్లారా అని సంబోధాత్మకంగా వచ్చేటువంటి. అహం భో అభివాదయే అన్నప్పుడు కూడా అది అహం అన్నప్పుడు భో అని ఎదుటివాడికి చెప్తున్నాం. అయ్యా నేను అని. భోహో అంటే అయ్యా అని. ఎదుటివాడిని అహం ఆలస్యానికి క్షమించండి. చెప్పండి. చెప్పండి. ఇప్పుడే మీటింగ్ అయ్యి మళ్ళీ ఈ మీటింగ్ వచ్చా. పొద్దు నుంచి మీటింగ్ లోనే ఉండిపోయా. మీ పేరు చెప్పడం మర్చిపోయినయ్యా, వస్తారా? దేనికి? అవధాన విద్యా వికాస పరిషత్ లో జరిగే సాహిత్య అర్ధ శతావధానంలో ఏమన్నా మీరు పాల్గొనే అవకాశం ఉందా? 18, 19. ఎప్పుడు మీరు మర్చిపోని వాళ్ళ ఎందుకో. సారీ. తర్వాత విచారిద్దాం సంగతి. ఇవాళ చెప్పాలమ్మా, రేపటి దాకా ఛాన్స్ ఉండదు. అంటే పేర్లు నిశ్చయిస్తాం కదా ఇవాళ ఫైనల్ గా. కార్యక్రమం అర్థం కాలేదు. అవధాన విద్యా వికాస్ పరిషత్ లో అవధానం నేర్పుతూ శిక్షణలు ఇస్తూ ఉంటారు కదా, వ్యాకరణం చెప్పి అన్ని చెప్పి అవధానం ఎలా చేయాలని అందరి చేత, పెద్ద పెద్ద వాళ్ళు అవధానుల చేత, తర్వాత ఈ వ్యాకరణం బాగా తెలిసిన పండితుల చేత క్లాసులు చెప్తూ పిల్లలకి అక్కడే అవధానాలు రోజుకొకరి చేత అవధానాలు చేయిస్తారు. ఆల్రెడీ చేసిన వాళ్ళ చేత కూడా రోజు ఒక్కోసారి అవధానం చేయిస్తారు. ఈసారి సాహిత్య అర్ధ శతావధానం చేయడానికి ఒకళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అందుకని ఆ కార్యక్రమం ఒకటి ఎక్స్ట్రా పడింది. అందుకని ఇప్పటిదాకా ప్రాథమికుల సెలక్షన్ లిస్ట్ లో నేను కూడా ఒక భాగస్వామిని కాబట్టి ఆ పని అయ్యి ఇప్పుడే వస్తున్నాను అనమాట. అందుకని 10 నిమిషాలు లేట్ అయింది. మీ పేరు మర్చిపోయా యాక్చువల్ గా. అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటే మీ పేరు గుర్తుంచుకుంటా. ఈ లోకల్ వస్తే నేరేడుమిట్లో ఒక ట్యాగూర్ స్కూల్ అని ఏదో ఉంది, అది. వరకు నేను ఉంటానా నాకు మీరు ఎలాగానే వీటిని ఇప్పుడు రిలే చేసుకోవట్లేదు. నా ప్లాన్ 3 రోజులు మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోదా అంటున్నాను. సరే, ఓకే. నేను రవీంద్ర భారతికి వస్తారనుకుంటే నిన్న మీరు రానే లేదు. వస్తానుకున్నా కానీ నాకు లేట్ అయిపోయింది. మళ్ళీ నేను అక్కడ దాకా రావాలంటే కొంచెం కాడ నొప్పులు విచారించి. అవునులేండి, అవును, దూరమే లేదు. ఓకే, సారీ, మన క్లాస్ లో ఇది మాట్లాడేశాను ఏకబాటిగా. అర్జెంటుగా అనే ఉద్దేశం మాట్లాడతారు. ఓకే, పర్వాలేదు. కానీ మీరు ఇప్పుడు నిర్ణయం చేయబడి నేను కూడా నిర్ణయం చేయలేదు. సరే, అయితే ఇప్పుడు భోహో అనేటువంటిది కానీ భగో అనేటువంటిది కానీ అభో 3 సంబోధనలో భోనేమో సామాన్యంగా జనులకు నరులు మనుషులకు అనే అర్థంలో మనం చెప్పుకోవచ్చు. మనుషులకు దయ్యా అనేటువంటి హే లాగా అర్థం. ఈ హేనే అందరికి చెప్పుకుంటా కానీ భో అనేటువంటిది జనులకు కానీ భోజన. అట్లానే భగో అనేది పూజ్యులకైనటువంటి వాళ్ళకి చెప్పేటువంటి భగోస్ అనేటువంటి దేవతలకు ప్రయోగించేటువంటిది. అఘో అనేటువంటిది ఏమో హీనులకు అయినటువంటి సంబోధించేటువంటి ప్రయోగం అనేది మోసాలు చెప్తున్నాయి. ఇది నాగేశ్వరు వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రభు అనవచ్చు. దాంట్లోకంటే భగవాన్ ఇంకొంచెం శ్రేష్టమైన ఇక్కడే మనకు ఉదాహరణ భోదేవా అని ఉంది. ఉదాహరణ వేరే అక్కర్లేదు. ఉదాహరణలో కూడా భోదేవా అని ఇచ్చారు. ఓ అంటే ఓయి అనే అర్థంలో దేవతాత్మకమైనటువంటిది. కానీ మామూలుగా జనులకు కూడా వాడచ్చు. ఓ జనా అని ఎవరు భోదరా, ఓ భోజనా శ్రూయంతామని ఇట్లా విధంగా భోదరా అట్లా పిలిచేటువంటి విధంగా ఉంది.
అట్లాంటి దేవతలు మనం నరులని చెప్పిన దేవత విలువ కూడా ఏం లేదు. దేవతలు వాళ్ళు ఎవరైనా పిలవచ్చు. ఇంకా దానికంటే కొంచెం ఉత్కృష్టమైనది భగోస్. ఉదాహరణ భోదేవా, భగో నమస్తే, అఘో యాహి పదాలు ఉన్నాయి. ఈ 3 ఉదాహరణలు. ఈ 3 ఉదాహరణలో భోదేవా అంటే ఓ దేవతలారా అని అర్థం. భగో నమస్తే, పెద్దవాళ్ళకి నమస్కారం చెప్పడం అయ్యా నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు అహం భో అభివాదే అని చెప్పినట్టుగా అహం భోహో అభివాదే, భో నమస్కారం చేసేసరికి ఇక్కడ కూడా భగో నమస్తే. అది అఘో యాహి, అఘో అనేటువంటి కొంచెం పోరా ఎరే పోరా అనే అర్థం ఇచ్చాడు. యాహి అంటే వెళ్ళు. ఇప్పుడు అహంభావ వివాది స్త్రీలు కూడా చెప్పచ్చా? ఎవరైనా చెప్పవచ్చు. అక్కడ లింగం అహం భో అభివాది. ఓకే, అంటే సంస్కృతంలోనే అహం అనేది అహం అనేది త్రిలింగంలో, అహం మామూలు త్రిలింగము, త్రిలింగాలు 3 లింగాలు కూడా అహం అహం భో అభివాదే వివాదయామి అని సంధ్యావందనం చివరిలో సంధ్యావందనం చెప్తే ఆ ప్రవర చెప్తే అవన్నీ చెప్తారు కదా, అప్పుడు అక్కడ చెప్పారు. స్త్రీలకు వర్తించదేమో అనుకున్నాను. ప్రవర అనేటువంటిది ఏమిటంటే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత గురువు గారికి పరిచయం నమస్కారం చేస్తూ ఆ ప్రవర చెప్పాలి. పెద్దవాళ్ళకి స్త్రీలు కూడా అలా చెప్పచ్చా? స్త్రీలు కూడా గురువులకు నమస్కరించేప్పుడు చెప్పచ్చా? అది దాని గురించి ఒక చిన్న విషయం ఏంటంటే వైదికమైతే చెప్పకూడదు. ఒకటి వైదిక భిన్నమైనప్పుడు చెప్పవచ్చు. వైదికమా కాదని నాకు చర్చలో ఎందుకు వచ్చింది అంటే, నాకు ఉపనయనం కానప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శృంగేరి పీఠాధిపతులు మా తరపురికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు పాద పూజ చేస్తూ. మా తాతగారు అప్పటికే నాకు ఈ ప్రవర నేర్పారు. చతుస్సాగర పర్యంతం నా ప్రవర అంతా నేర్పారు. చెప్పుకున్నాను. నేను ఆయన ఎదుట నిలబడి చెప్పాను. చెప్పగానే ఆయన నాకే చూశాడు. నాకు బడిలో దంజం లేదు. ఆయన వెంబడి ఆపుకున్నాడు. ఆపుకొని అబ్బాయి ఉపనయనం అయిందా అని వారు అడిగారు. కాలేదు మా తాత అన్నారు. మరి కానప్పుడు చెప్పకూడదు ఆపు అన్నారు. మా తాతగారు అన్నారు ఇది వేదమంత్రం కాదు కదా అన్నారు. ఆయన ఒక్క నిమిషం విచారించా సరే చెప్పు అన్నాడు. కనుక బాలుడిగా నాకు చెప్పడానికి శృంగేరి వారు అనుమతించారు అంటే స్త్రీలు కూడా చెప్పవచ్చు అన్నారు. అంటే ఎప్పుడు మా ఇంట్లో కూడా పురుషులు చెప్పడమే విన్నా, అందుకని డౌట్ వచ్చింది. అవును, అదే నేనే ఉంటున్నాను. మళ్ళీ స్త్రీలకు చెప్పేది లేదు కానీ మరి చెప్పవచ్చు అని కానీ ఇక్కడ భోదేవా అనేటువంటి రూపం తీసుకుంటాం. భో అనే సుప్రత్యయం సు తీసుకుంటే భో ఇది దీనికి సు అనేటువంటిది అంటే ఈ అవ్యయాలు లాంటివి కూడా సు లాంటి ప్రత్యయాలు చేసి కూడా లోపిస్తాయి, తర్వాత ఉంటాయి. అట్లా ఇక్కడ సు అనేటువంటి తీసుకుంటే భోస్, ఈ భోస్కు ససజుషోర్ సూత్ర రుత్వం వచ్చింది. భోరు దేవాహ. తర్వాత ఇప్పుడు దేవా దకారం ఉంది కదా, మనకు 2 ఉన్నాయి. అతోరోరప్లుదాదప్లుతే ఒకటి, హషిచ ఒకటి. 2 బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రాలు. ఈ 2 జంట సూత్రాలు. అంటే ఇప్పుడు మనం చెప్పిన ప్రకారంగా హ్రస్వకారం మాత్రమే పూర్వబంధు ఉండి, అతో రకారానికి రూకు ముందు హ్రస్వకారం ఉండి పరంగా హ్రస్వాకారం ఉంటే రూ స్థానంలో ఊ వస్తుంది అని సూత్రం చెప్తాను. అట్లానే హషిచ సూత్రం చెప్తుంది పూర్వబంధు హ్రస్వకారం ఉండి పరబంధు హష్ ఉంటే మాత్రం కూడా రూ వస్తుంది. అంటే హషులున్న లేదా హ్రస్వకారం ఉన్న రూనకు ఉత్తు వస్తుంది. ఇది మనం బండ గుర్తుగా పెట్టుకోవాల్సిన సూత్రం. ఎందుకంటే మనం ప్రతి చోట కూడా రామో గచ్చతి లాంటి పదాలు మనం విసర్గల స్థానంలో ఉకారం చేసి గుణం చేసేటువంటి విధానం చాలా మనం ప్రయోగాలు మనం చూస్తూ ఉంటాం. ప్రతి శ్లోకంలో ప్రతి చోట కూడా మనకు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అనేది బాగా గుర్తుపెట్టుకుంటే అంటే హ్రస్వకారం దానికంటే పూర్వమందు ఉండాలి, పరమందు హ్రస్వకారం కానీ లేదా హష్ కానీ. అంటే అర్థం ఏంటి, మిగిలిన అచ్చులకు అవకాశం లేదు. ఒకటి
అకారం కంటే అంటే పరంగా ఉన్నటువంటి హ్రస్వాకార స్థానంలో మిగిలిన అచ్చులకు అవకాశం లేదు. అట్లానే కర్రులకు లేదు. మనం కర్ర కూడా ఇంతకు చెప్పుకుందాం. ఏమంటే కర్ర అంటే తాఖాలకు జిఫామూల్యములు, పాపాలకు ఉపధ్వానీయములు, అట్లనే ఛాఛాలకు జాజలవిడి స్థుత్వం ఇది వస్తాయని చెప్పుకుందాం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం హషిచ సూత్రం ప్రకారంగా, ఎందుకంటే ఓ దేవ దకారం ఉంది కదా, దకారం ఉంది కనుక హషి కనుక ఓస్సు దేవాహ, ఓరు దేవాహ. హషిచ సూత్రం బహుశా ఇక్కడ రాదు కూడా, ఎందుకంటే హషిచ హ్రస్వకారం కంటే పరంగా అని ఎక్కువ కదా మనం. ఎందుకంటే హ్రస్వకారం తర్వాత ఉంటే హసిచాకి రెండు నియమాలు ఉన్నాయని గురుగారు. ఒకటేమో ముందు అకారం ఉండాలి ఒకటి, తర్వాత అప్పుడు ఒత్తం వచ్చినప్పుడు ఒత్తం వస్తుంది. ఇది ఇక్కడ ఇక్కడ లేదు, ఇక్కడ అవకాశం అకారం లేదు కదా, అందుకని హషిచ తీసేసుకోవాలి మనం. రాదు, రసం కంటే పరంగా ఉన్న అక్షరాలు అందుకంటే ముందుగా ఉన్న పదాలకి రసం ఉండాలి. ఆల్రెడీ అకారం ఉంటే అప్పుడు ఉకారం వచ్చి భో అవుతుంది, అది పరంగా అచ్చు ఉండాలి. ఆ సూత్రం ఇక్కడ వర్తించదు కనుక సరే అది పోతే ఇక్కడ నెక్స్ట్ సూత్రం దీన్ని చెప్పబోతుంది. ప్రకారం వస్తుంది అని ఈ సూత్రం ఏం చెప్పింది, యకారం వస్తుంది. ఈ సూత్రం వస్తుంది. ఈ హసిత తీసేస్తే యకారం నెక్స్ట్ ఉండేది యకారం. హషిచాన్ని ఖండించలేదు, తీసేసాం కాబట్టి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అవధాని గారికి శుభాకాంక్ష. బ్రహ్మాండం నిర్వహించారు. మీరు రావటం నాకు చాలా ఆనందమైంది. అసలు విన్నాను, కాకపోతే ఏంటంటే తర్వాత చివరికి ఉండలేకపోయినా. ఆకుండి శైలజ గారికి నమస్కారం. వారు జూమ్ కనెక్షన్ ఇచ్చారు. బాగా సహకరించారు. కటకం వారు సంచాలకత్వం తీసుకున్నారు. సంచాలక చక్రవర్తి. శ్రీదేవి గారు వచ్చారుగా. అయ్యో అది అందరికి మీకు పెట్టాను, మీరు పిలవకపోవటం కాదు, మీ వాట్సాప్ లో పెట్టాను. అందరూ మన సభ్యులందరూ నాకు పంపారు. సార్కు అందరికి నమస్కారం. నమస్కారం. ఇప్పుడు సారు అవధానం చేసి వచ్చారా? అవునండి, పొద్దున చేశా. ఇప్పుడు లేట్ అయింది రండి. స్నానం చేసి వచ్చారా అని అడిగినట్టుంది. పూర్తిగా చూడలేదు, కానీ పేరు వేరే అనిపించింది. లేదు, ఇప్పుడు చూడండి కరెక్ట్. ఏదో 18 వేరే చూసినట్టున్నా నేను. ఆచార్య వారు కూడా లింక్ పెట్టారు మన సమూహంలో, రావచ్చుగా. మీ కొరకే పెట్టేది భద్రయ్య గారు, మా దాంట్లో పెట్టారు. ఎక్కడో జరిగింది, నేను సరిగ్గా చూడలేదు. ఎట్లా ఉంటారులేండి స్నానశాలలో. మిగతా వాళ్ళందరికీ తెలుసు దాదాపుగా. అట్లా నేను చూడలేదు, చూసి తప్పనిసరి వచ్చేవాడిని. పొద్దున్న పెట్టారు. ఎన్నో కంగ్రాచులేషన్స్ రానందుకు. దీంట్లో విశేషం ఏమిటంటే దంపతి పూజ చేసినట్టుగా దంపతులతో చేశారు. దంపతులే విశేషమైనటువంటి కొత్త పుంత పృచ్ఛకులుగా కూడా నిర్వహిస్తున్న దంపతులు, వారు కటకమార దంపతులు, అందరూ దంపతులే దాంట్లో దాదాపు చేరారు. అందరూ కూడా మియాపూర్ మిత్రమండలి దానిలో ఉన్న సభ్యులు అందరూ. మియాపూర్ వాడ ఉందా? నేను కూడా మియాపూర్ వాడ. అదే అవును. ఇవాళ మార్నింగ్ నిన్న మియాపూర్ లోనే ఉన్నా నేను. ఓకే ఉంటా వచ్చేవాళ్ళు. ఇది జూమ్ అవుదాం, ఆన్లైన్ లో తీసుకో. ఎక్కడ ఉందా మళ్ళా ఇదే జూలోకి రావడం.
ఈ జూమ్ చాలా ఉపయోగపడింది అవధానాల్లో. ఆ, అందరు వినడానికి గాని, అందరు మిత్రులు కలవడానికి గాని. అవునవును. అన్ని ప్రత్యక్షం అయితే చాలా చాలా ఏర్పాట్లు ఉంటాయి. ఇది కాస్త తేలిగ్గా. ఇక్కడ మనకు బోస్ దేవా అనే చోట హసిచా సరే విడిచిపెడదాం అది. నాకు అయ్యా గురువు గారు చెప్పండి. అపూర్వస్య అనేదాన్ని ఒకసారి వివరించండి. అపూర్వస్య తర్వాత మనం ఇంకో ఉదాహరణ వస్తుంది. అది ఇప్పుడు ఇందులో లేదు అనేది ఉదాహరణ తీసుకుంటున్నాం. అసి లేక అపూర్వస్య లేక ఇప్పుడు ఎలా ఉంది ఈ సూత్రం అని. అసి ఉంటుంది, అది అసి లేదంటే నేను పూర్వస్య స్థానం అసి పరం. అసి అనేటి దేవాలో దకారము అసే కదా. భో భగో అఘో అపూర్వస్య యోసి అని ఉంది కదా. వీటి యొక్క రూ స్థానంలో యా వస్తుంది అని సూత్రం చెప్తారు. యా వస్తుంది ఎప్పుడు అపూర్వస్య అయినప్పుడే కదా. అపూర్వస్య అయినప్పుడే కదండి. చెప్తాను మళ్ళీ ఒకసారి. ఒక నియమం ఉంది కదా, అక్కడ నియమం ఎట్లా వర్తించలేదు అనేది. వేరే దేని దానికి సంబంధం లేదు, ప్రధాన కూడా సంబంధం లేదు. భో ఒకటి, భగో ఒకటి, అగో ఒకటి, ఇవి వేరే. వీటికి అపూర్వతో సంబంధం లేదు. అదే మీరు అది ద్వంద్వంగా చెప్పారు, కానీ దానికి అపూర్వస్య అనేది కదా షష్ఠి. అపూర్వం అనేది ఒకటి తీసుకోండి. అపూర్వం వీటన్నింటి యొక్క రూ. భో అంటే రూ దేనికి ఉండాలి? భోకు రూ ఉందా, భగోకు రూ ఉందా, అఘోకు రూ ఉందా, అపూర్వమైన దానికి రూ ఉందా? అదే చెప్పే ద్వంద్వం అని. ఇవన్నీ ఇక్కడ సమాజ ద్వంద్వాలు. దాని నాలుగో దానిగా తీసుకోవాలి, అంతేగాని వీటన్నిటికీ అపూర్వస్యతో సంబంధం లేదు. అదొక ఇప్పుడు స్పష్టమైంది. దానికి దేవా అని చెప్తాం కదా. తర్వాత అసి మనం సమకూర్చుకోవడం అనేది అన్నిటికీ అసి వర్తిస్తుంది. అది వాటికి రూ అనే దానికి అశ్వపరంగా ఉంటే జబగణ దృష్టి వరకు వస్తుంది. కర్ర లేదు, అవన్నీ పరంగా ఉన్నప్పుడు ఈ రూ ఏర్పడుతుంది. రూ చోట యా వస్తుంది. కనుక భో అనే దానికి సజరుజ రూ వస్తే భో రూ దేవా అయిన తర్వాత రూకు దే దకారం సంబంధమైంది ఉంది కనుక దీనికి అశ్వరంగా ఉంది దేవారు. కనుక రూ స్థానములో యకారం వచ్చి భోయు. అంటే యా అంటే మనం యకారంలో అకారం ఉచ్చారణ అర్థం విడిచిపెడతాం. భోయు దేవాహ అని అయిన తర్వాత సూత్రం హలి సర్వేషాం. కొమ్మెందుకు వచ్చిందండి? భోయ దేవా అని కదా రావాల్సింది. ఓయు యు అని మనం అనుకోలేదు కదా. యు అనేది సూత్రంలోనే యు అని ఉంది. యు కాదు, సూత్రంలో యు లేదు. యాదేశ ఏతత్ పూర్వస్య రోర్ యాదేశ. యాదేశం అంటే యా ప్లస్ ఆదేశం. మరి యా అన్నప్పుడు యు ఎందుకు వచ్చింది అంటుంది. యకారము యా అనేటి యా ప్లస్ ఆదేశం, యు ప్లస్ ఆదేశం. ఎట్లయినా యాదేశం కదా. యా ఆదేశం యకారము. ఇప్పుడు ఎక్కడ చెప్పిన ఆదేశాలు. నేను అనేది ఏంటంటే అయ్యా నా సందేహము భోయా అని కదా మీరు చెప్పింది సూత్రం ప్రకారంగా. యకారము ఎక్కడ ఆదేశాలు చెప్పినా వాటి మనం ఇంత క్రితం కూడా మనం మహేశ్వర సూత్రాలు చెప్పినప్పుడు కూడా ఏ చామంత్య ఇతహ అకార అంటే వాటి యొక్క ఉన్నటువంటి చివర ఉన్నటువంటి హకారాది శ్వకార ఉచ్చారణార్థ అని చెప్పుకున్నాం. అయ్యా వరటం హా ఉంది కానీ హా రాదు, ఫూ మాత్రమే వస్తుంది. యా ఎండ అన్నప్పుడు యా మరా వస్తుంది, యూ వస్తుంది. యా వర్రట్ ఎడాదేశం ఏం చెప్పుకున్నాం? యూ చెప్పుకున్నాం, యా చెప్పడం లేదు. మరి యా అనే సూత్రంలో ఉంది కదా. అంటే అది కేవలం స్పష్టంగా చెప్పడానికి పలకడానికి ఉచ్చారణ సౌలభ్యం మాత్రమే. ఎక్కడ చాలా వరకు కొన్ని చోట్ల ఇచ్చినటువంటి వాటికి ఏంటంటే
ఉపదేశాంతనాస్కైత్వం సూత్రం చేత కూడా రేఫ ఆదేశం అన్నప్పుడు కూడా రూ అంటున్నాం కదా, అలాగే ఇక్కడ రూ అని స్పష్టంగా చెప్పారు. రా రేఫా అని చెప్పలేదు. రేఫ అని చెప్పారు, అక్కడ రూ అని రూ అని చెప్పారు. చెప్పారు. అక్కడ కూడా మరి రేఫ అనొచ్చు కదా. కానీ అనలేదు రూ, అదే ఎందుకంటే దాని ఫలితం వేరే. ఇప్పుడు అది కూడా విస్తృతం మనకు వస్తుంది ఇక్కడ చర్చ. ఎందుకంటే రూ అని ఎందుకు చెప్పారు, రా ఎందుకు చెప్పారు, రేఫ్ ఎందుకు చెప్పలేదు అనే కూడా వస్తే, ఇప్పుడు ఇంతకుముందు కూడా పునర్గచ్చది నేను వెనుక సూత్రాలు చెప్పుకుందాం. పునర్రు రూ అన్నప్పుడు రేఫ ఉంటే పునర్గచ్చతికి వచ్చేది. రూ ఉన్న దానికి మాత్రమే, రూ అనే దానికి మాత్రమే ఆదేశాలు అవి వస్తాయి, కానీ రేఫ ఉన్నంత వాడికి కాదు. మనం వెనక ఉదాహరణ చెప్పుకున్నాం. రోహ్ కిమ్ అని చెప్పుకున్నాం వెనక దాంట్లో. రోహ ఎందుకు చెప్పారు? హషిచ అతో రోర ప్రతి చోట, హషిచ చోట రోకు యాదేశాన్ని, రో అంటే రూ యాదేశాన్ని, రూ ఎందుకు? రేఫ అంటే సరిపోతుంది కదా. అది అక్కడ మనం చెప్పుకున్నాం వెనక ఉదాహరణ ఏంటంటే శివస్వంద్య, శివర్వంద్య అని చెప్పుకున్నాం. శివరు, అది శివరు వంద్య. శివర్ వంద్య ఉత్తమం అనేది అది మనం దేని చెప్పుకున్నాం? ఉపదేశేజనాస్కైత సూత్రం చేత ఇత్తే లోపిస్తే రేఫనే ఉంటుంది. ఈ మాత్రమే రేఫ్ అంటే సరిపోతుంది కదా. ఏదైతే అంటే రూ వచ్చిన దానికి మాత్రమే ఆ ప్రయోజనాన్ని, కానీ రేఫ్ ఉన్నంత మాత్రం ప్రయోజనం కాదు. కనుక పునర్గచ్చతిలో రాలేదు అది. పునర్గచ్చతి కాలేదు అట్లా. ఇక ఇప్పుడు శివస్వంద్య అన్నప్పుడు శివు వంద్య అయింది. పునస్ వంద్య అనుకోండి, పునర్వంద్య అవుతుంది, పునఃవంద్య కాదు. పునస్సు శివస్సు రెండు సమానంగానే ఉన్నాయి కదా. పునస్సులో రకారాన్ని, పునర్లో రకారాన్ని, పునర్ శివర్ రెండు సమానంగా ఉన్నప్పుడు కూడా శివస్సులో సకారం రూ అనేది వచ్చింది. పునర్లో పునర్ అనే రేఫాంతమైంది. అది పునర్, అది రూ కాదు. అందుకరకు రేఫతో ఉన్నంత మాత్రాన రాదు, రూ ద్వారా వచ్చిన దానికి మాత్రమే వస్తుంది అని అందుకు రూ అని స్పష్టంగా చెప్పుకుంటారు. కనుక ఇక్కడ కూడా భగో అపూర్వస్య చోట మనం వృత్తి చెప్పడం. ఏతత్పూర్వస్య రోహో అన్నాడు. రోహ అంటే రూ యొక్క షష్ఠిభక్తి రోహ అవుతుంది. శంభోహ చెప్పు, ఓహ చెప్పు, శంభో చెప్పుకున్నాం కదా. అట్లా రూ అనే శబ్దాన్ని ఉకారాంత శబ్దం తీసుకుంటే పంచమి షష్ఠులు రోహ అవుతాయి. అంటే రూనకు మాత్రమే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రూకు మాత్రమే అయినప్పుడు ఆ రూనకు యకారం ఆదేశంగా వస్తే భోగ్యు వివాహ. తర్వాత సూత్రం హలి సర్వేషం సూత్రం ఒకటి ఉంది. తర్వాత ఈ హలి సర్వేషం ఏం చెప్తుంది? సర్వేషం భోగో అపూర్వస్య లోప స్యాత్ అని ఈ సూత్రం చెప్తా. ఇది ఒక అనువర్తం. దాని తర్వాత ఇది వస్తుంది సూత్రం. ఏం చెప్తాయంటే భగో అఘో అపూర్వం అనేటువంటి ఏవైతే వాటి యొక్క యకారం ఉందో, యకారానికి లోపం చేసి వస్తున్నది. అంటే భోయు దేవాలు యకారం పోయి భో దేవాహ అయింది. కనుక భో దేవ భో జనా భో అన్నప్పుడు సకారం ఉండదు. గురుగారు ఇక్కడ ఈ హరిసర్వేషం దగ్గర అందులో యకారం ఆదేశమే వస్తుందన్నారు, లోపం వస్తుందని చెప్పలేదు కదా అందులోను సూత్రంలో. హలి సర్వేషంలో లోపాస్యాత్ ఇక్కడ ఆదేశం చెప్పారు. కింద వివరణలో యకారం అది లోపం చేసుకోండి, అది లోపం మార్చుకోవాలండి. వివరణలో యకారం ఆదేశమే వస్తుంది అన్నారు. లోపము ఆదేశం అనుకోండి. సకారమునకు లోపము ఆదేశంగా వచ్చింది. ఆ లోపం పడలేదు. యకారం లోపం ఆదేశంగా వస్తుంది. వృత్తిలో ఉంది కదా, వృత్తిలో లోపం అని ఉంది కదా. అదే వివరణలో తర్వాత ఇచ్చారు వృత్తిలో నువ్వు లోపం అని, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వలేదు. అందుకోసం అడిగాను. ఓకే, మీరు ఎప్పుడో నేను సాధించుకున్నాను దాంట్లో. కనుక భోయు దేవాలు యకారం పోయి భో దేవా అయింది. మళ్ళొక్కసారి వినండి. ఓ సు అనేది సజులు, సు అనేటువంటిది
భోస్ అనేటువంటి వృత్తం ససజూరు సూత్ర వృత్తం వస్తే ససుజేషో వల్ల రుత్వం వస్తుంది ఫస్ట్. భోస్ దేవా ఉన్నప్పుడు ససుజేషో వల్ల రుస్తం అవుతుంది ఫస్ట్, అప్పుడు భోరు దేవా అవుతుంది. అయితే ఇది తర్వాత ఓసు అనేటువంటి సకారము కూడా ఆ, పునస్సులాగా సకార దాందే, అది వేరే ద్వారా వచ్చింది కాదు. ఆ, అవును. అంటే ఈ మూడుకి నిపాతాలు అయినటువంటి అవ్యాన్ని చెప్పుకున్నాం. భోస్ భగోస్ ఆ. భోస్ సకార సజూరు సుత ఋత్వం వచ్చి భోరు దేవాహ రూ వచ్చింది. రూ వచ్చింది కనుక ఇప్పుడు ఈ సూత్రం ద్వారా ఆ, ఏది భో భగో భో అపూర్వసి యోషి సూత్ర రూ స్థానంలో యకారం వచ్చి ఇక్కడ వచ్చి భోయి దేవా అవుతుంది. అప్పుడు ఓ యు దేవాహ భోయి దేవా అవుతుంది. సర్వేష సూత్రం చేత పోతే భో అప్పుడు దేవ ఆ యకారం లోపించి భో దేవా అవుతుంది. అది భో దేవా అయింది. 3 స్టెప్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ భోస్ దేవా కాస్త ససుజుషో ద్వారా భోరు దేవా అవుతుంది. తర్వాత ఏమో భభోగో అఘోబో అపూర్వస్య వలనేమో భోయ్ దేవా అవుతుంది. దాని తర్వాత హలి సర్వేషం వల్ల భో దేవా అవుతుంది యకారం లోపించి. అంతే కదండి, అవును. 3 స్టెప్స్. అయితే ఇది అట్లానే సేమ్ భగో నమస్తే, భగోస్ నమస్తే, భగోరు నమస్తే, భగోయు నమస్తే, భగో నమస్తే. భగో నమస్తే. అయ్యా ఇప్పుడు దీన్ని సుప్పులుగా రాయటం కాదా? ఇప్పుడు చెప్పే కదా, భోస్ నమస్తే, భోరు నమస్తే, భోజు నమస్తే, భో నమస్తే. మీరు ససజుషోహు అనే సూత్రం ద్వారా వచ్చింది అంటున్నారు కానీ సుప్పుగా వచ్చింది అనటం లేదు కదా. సుప్పు కాదు, సుప్పు వేరు. సజూరు సుప్పు మీద రూ వస్తుంది. ఇది భోస్ దీనికి ఈ సకారము ఇది దాన్నే అనుకుంటాను నేను కూడా. అక్కడ కొంచెం ఈ భోస్సులో సకారం సుప్పు ద్వారానే వచ్చింది అనుకుందాం. నేను మరొకసారి చూసి చెప్తాను. ఎదురు చూసినట్టు నన్ను గుర్తులేదు. పునఃశ్రమతిలో పునః రాదు, దానికే ఉంటే కాదు. పునఃశ్రమ కూడా చెప్పుకోలేదు అని చెప్పుకున్నా. అట్లానే రూ వస్తుంది. పునరు వెతుకుతాను దాంట్లో మళ్ళీ ఒకసారి దాన్ని. ఈ సకారం ఎక్కడిది అనేది, భోస్ అనేది సుప్పుకు సంబంధించిందా కాదా అని కొంచెం మళ్ళీ ఒకసారి చూస్తాను. చూసాక మనం మర్చిపోయాను. మళ్ళీ మీరు పాడేటప్పుడు మళ్ళీ నాకు అనుమానం వచ్చు. పాటిపడ వారు అన్నారు కాబట్టి అయితే మరి ఇది అలా వచ్చింది కాదా? ఇంత క్రితం మనం అన్ని అలా చెప్పుకున్నాం, సుప్పులుగా మార్చుకొని తర్వాత రూ చేర్చుకొని సుప్పులు ఉన్నాయి. ఆ రూను తీసేసి తర్వాత అక్కడ ఏది ఆదేశం అవుతుందో అది చెప్పుకున్నాం ఆ సూత్రం ప్రకారంగా. ఇక్కడ దాని ప్రకారంగా రూను తొలగించుకుంటాం, యా వస్తుంది కాబట్టి అప్పుడు భోయు అవుతుంది. అది కూడా తొలగిస్తే మళ్ళీ యథాప్రకారంగా భో ఉంటుంది. నేను మళ్ళీ ఒక్కసారి నేను తర్వాత చెప్తాను, లేకపోతే దీంట్లో పెడతాను. సరే పర్వాలేదు. భోసు సకారం ఎట్లా అయింది అని, ఎట్లా వచ్చింది అనేది మీరు ఇక్కడ రాయడంలో అయితే సూత్రంలో ఇదే రాశారు. నేను రాసేటప్పుడు చూశాను, చూసింది నిపాతాన్ని పెట్టాను. అది అంటే అక్కడ కూడా నాకు అప్పుడు ఏమిటని విచారించాను. దాని మీద విచారించి ఇవి ఇట్లానే భోస్ భగోస్ అఘోస్ అనే 3 నిపాతలైన శబ్దములు అని అన్నాను. ఇందులో అంటే మన లఘు సిద్ధాంత కౌముదిలో వీళ్ళది మన దాంట్లో భోస్ భగోస్ తథాచ అఘోస్ ఏతే త్రయ శబ్దా నిపాతా అత్యస్య అత్యవ్య సంజ్ఞకా అంత్యస్య పద సంజ్ఞకా సంతి చాదయో సత్వే అన్నారండి. అవును, నేను చూశాను. చూసి నిపాతమైన శబ్దాలు. నిపాతమైన శబ్దాలు అంటే ఏమిటి? నిపాతం అంటే ఏమిటి అంటే అది మొత్తం వచ్చి దిగినటువంటి దానికి లేదు. చాది గణాలు నిపాతం అంటే కాబట్టి మార్చేది లేదన్నమాట. మార్చకుండా వచ్చేటువంటిది కాదు. పితృవ్య శబ్దాన్ని నిపాతములు అంటారు. ఏ రకంగా పితృ భ్రాత పితృవ్య అవుతాడు. ఇందులో ఇక్కడ ఏమన్నారంటే గురువు గారు ఎట్లా వచ్చింది నిపాత అంతే. ఏమన్నారంటే ఏతే త్రయాపి శబ్దాః సంబోధన వాచకాः సంతి సామాన్య రూపేణ భోస్ ఇది అవ్యయం
हे अस्मिन् अर्थे मनुष्याणां संबोधनार्थं भगोस् इति अव्ययं भगवन् अस्मिन् अर्थ एव देवानां संबोधनार्थं तथा च अघोस् इति अव्ययं पापिन् अस्मिन् अर्थे रक्षसानां సంబోధనార్థం ఉపయోజ్యతే అన్నారంట అక్కడ. అదే భో అనేటువంటి జనులకు, భగోస్ అనేది దేవతలకు, అఘోస్ అనేటువంటి రాక్షసాలకు అనేటువంటి అర్థం. ఇది నిపాత అయినటువంటి అవ్యాధి. నిపాత అనే దానికి అర్థం ఏంటంటే అది వ్యాకరణం నిర్దేశించింది, దాని మీద చేర్పులు మార్పులు ఉండవు, చర్చలు ఉండవు. ఇప్పుడు పితృవ్య మాతుల పదం ఉన్నది. అంటే ఏమిటి? పితు భ్రాత, పితృభ్రాత అనే చోట పితృభ్రాత అనే సమాసం చేయాలి, పితృభ్రాత లాంటి పదం చేయాలి, లేకుండా పితృవ్య పదం అయింది. పితృవ్య అయినప్పుడు అదేంటే అది నిపాత అంటే దాని ఏ శబ్దం ఎట్లా మారింది, ఏ వ్యాకరణ ఏం మారింది లేదు, ఇంకా నిర్దిష్టం. అంటే అది వ్యాకరణ పితృవ్య అనేది పితృవ్య అనేది, మాతులా కూడా అంతే. కాబట్టి ఈ భోస్ భగోస్ అఘోస్ అనేటువంటి శబ్దాలు అలాగే వచ్చినాయేమో ఇందులో. భోస్ అనేది అంటే వచ్చింది, అలాగే వచ్చింది. కాబట్టి ఆ తర్వాత ఇక్కడ ఈ సూత్రంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కడికి ఈ ససుజుషోర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ సకారం కాస్త రుకారం అయింది. భోర్ దేవా అయింది అక్కడ వచ్చి అయింది వచ్చింది. ఇంకోటి ఏంటంటే వీటికి మాత్రమే అందరి మంది, ఇంకా మిగతా సకార ఉదాహరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఈ మూడుగా చెప్పారు కదా, ఇక్కడ ఉంది కదా, అక్కడ ఉంది కదా, మరి అక్కడ ఎందుకు రాలేదు అనే లేదు. ఈ సూత్రం ఏదో భోసు భగోసు అఘోసు మాత్రమే అని సరే అపోజిట్ వేరేషన్. అంటే మిగిలినటువంటి ఇక్కడ నిపాత లేనటువంటి ఏమైనా అవ్యాలు ఉన్నాయా, వాటికి ఎందుకు రాలేదు, పునర్రామాలు ఎందుకు రాలేదు, ఇట్లాంటి ఏవైనా మనం ఇంకా ఏదైనా వేరే అట్లాంటి సకారాంతాలు ఉంటే అంటే వాటికి చెప్పలేదు. కేవలం ఈ మూడింటికి మాత్రమే. ప్లస్ ఒక శబ్దాలు ఏమిటి? అకారాంత శబ్దాలు, అవర్ణాంతమైన శబ్దాలు, వాటి పరంగా ఉన్నారు అని. కనుక భోస్లో సకారానికి వృత్తం వచ్చి భోరు, సజురుసూత వృత్తం వచ్చింది. ససజురు వృత్తం వస్తేనే ఎత్తో సకారం వస్తుంది. వృత్తం ఉండాలి అక్కడ. రూ అన్న రూ వచ్చాక రూ అనేది వచ్చి వృత్తం అంటే రూ, అదే వృత్తం. రూ పైగా అనునాసిక కూడా ఉండదు, పైగా అనునాసిక అని ఏం చెప్పలేదు, అనునాసిక కూడా ఉంది చెప్పారండి అక్కడ. ఏంటి రూ అనునాసిక? అనునాసిక చెప్పలేదు అక్కడ. అంటే ఇందులో అలా ఉందండి, అంటే రూ పైన అనునాసిక అర్థానుసారం పెట్టారు. ఎక్కడ పెట్టాను? మీరు పెట్టలేదు, మీరు పెట్టలే. భోరు దేవాహ. అయితే భోరు దేవాహ తర్వాత రేఫకు యకారం వచ్చి భోయు దేవాహ. తర్వాత యకార స్థానంలో యకారం లోపం వచ్చింది భో దేవ. అయితే ఇక్కడ ఒక చర్చ ఉన్నది ఒకటి ఏంటంటే, అట్లానే సరే భోరు అహో అనేటువంటి దానికి సరే మూడింటికి అంతే, ఓ దేవా భగవో నమస్తే అహోయ, దీనికి ఇలాగా ఉన్నటువంటి. పూర్వం అనే దానికి ఏమిటి అంటే రూ కంటే ముందు అకారం ఉండాలి, హ్రస్వకారం. హ్రస్వ కాదు, అకారం. అకారం అంటే దీర్ఘ ధృతం అవసరం లేదు. ధృతం వస్తే సందేహం ఉండదు. సూత్రం ప్రకారం ఉంటే అవి అట్లానే ఉండిపోతుంది కదా. కనుక ధృతం తర్వాత సంబంధం లేదు. హస్వదీర్ఘాలు మాత్రమే అనుకుంటాం. హస్వదీర్ఘాలు ఉన్నటువంటి తర్వాత ఉన్న రూనకు ప్రకారం ఆదేశంగా వస్తుంది అని సూత్రం చెప్తుంది. కనుక అపూర్వం అంటే ఏమిటి? ఇక్కడ దేవా అని ఉంది. ఏమిటి? వివాహ దేవా జస్ గచ్చతి, దేవా జస్ గచ్చతి. దేవా అన్నప్పుడు అది జస్ బదులు అది ఇది కాబట్టి ఇత్త ఈ జకారం లోపిస్తే దేవాస్ గచ్చతి అయింది. దేవాస్ గచ్చతి సకారంలో సచుజుషోర్ ప్రకారం రుకారం వచ్చి దేవారు గచ్చతి అయింది. ఆ దేవారు గచ్చతి దగ్గర మన బభోగో అఘో అపూర్వస్య దగ్గర అకారం ఉంది కాబట్టి రుకారానికి ముందు ఆ రకారంగా వస్తా యకారంగా మారి దేవాయ గచ్చతి అయిందండి. అక్కడ దేవాయ గచ్చి దేవా యకారం పోయి దేవాయ యకారం పోయి లోపం అయి దేవా గచ్చతి అయింది. అక్కడ యకారం లోపం ఉంది పెట్టారు. దేవా భోజనం కదా, దేవ శబ్దానికి జస్ ప్రత్యయం వస్తుంది. అవునండి.
ఔజస్ దేవ హ్రస్వ అనే శబ్దానికి జస్ అనే ప్రత్యయం సు ఔజస్ అంటే జస్ అనేటువంటిది ప్రథమా విభక్తి బహువచనం. నిజానికి ఇది మనకు పాఠంలో అవసరం ఎక్కువ లేకపోయినా చెప్పడానికి చెప్తున్నాను. దేవాస్ ఎందుకైంది అనే దానికి చెప్తున్నాను. ఇక్కడ మన ఉదాహరణ దేవాస్ వరకు సరిపోతుంది. దేవాస్ ఎందుకైంది అంటే ఇంకొంచెం వివరంగా మీకు స్పష్టంగా నిలవడానికి దేవ హ్రస్వకారాంతమే హ్రస్వకారాంతమే శబ్దానికి దేవ శబ్దానికి సు ఔజస్ అంటే బహువచనంలో తీసుకున్నప్పుడు జస్ అనే ప్రత్యయం వస్తుంది. ఆ జస్సులో జకారం పోతుంది. చుట్టూ అని సూత్రం నుంచి జకారం అస్ ఉంటుంది. దేవా ప్లస్ అస్ సవర్ణ గ్రహిస్తే దేవాస్ అవుతుంది. ఇప్పుడు దేవాస్ గచ్చంతి లాంటి తీసుకున్నప్పుడు దేవాస్ గచ్చంతి ససురు వృత్తం వచ్చి దేవారు గచ్చంతి. భో భోగో అకో పురుషం యకారం వచ్చి భో దేవాయి గచ్చంతి. హలి సర్వేషన్ చూస్తే దేవా గచ్చంతి. అట్లా అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే దేవాయ అనేది చతుర్థి అనుకునే దేవాయ వేరు అది అది దానికి సాంగసిక సామిన సూత్రం ఒకటి ఉన్నది. అదే ఆ చతుర్థి అనుకునే మళ్ళా దేవా అనే ప్రత్యయం వేరు, ఆ ప్రత్యయానికి వచ్చేటువంటివి వేరు ఉంటుంది. అంటే అదే పదాలు వాడుతున్నాం కదా దేవాయ, ఇక్కడ కూడా దేవాయ దేవాయ అంటే దేవాయు దేవాయు అంటే చిన్న తేడా యు వస్తుంది. దేవాయు గచ్చంతి. అయితే ఒకటి ఏంటంటే సిద్ధాంత కౌముదిలో ఒక అది కూడా ఉంది. ఏమిటి అంటే యకారానికి దానికి యకారము 2 రకాల యకారాలు ఉందని చెప్పింది. అది ఒకటి చెప్పాలి ఇందాక యకారమును యా అన్నప్పుడు మనం ట్రెస్ చేసి పలికే యకారం వేరు, యు అంటే మామూలుగా స్పష్టంగా పలకకుండా అంటే ఎక్కువ ట్రెస్ చేయకుండా పలికే యకారం వేరు. 2 రకాల యకారం ఉంది అని మనకు సిద్ధాంత కౌముదికారులు దాంట్లో అంటే వ్యాకరణలో అట్లా వచ్చింది. దాంట్లో ఏమంటారు యో రఘు ప్రయత్న తరహా శాకటాయనస్య అని శాకటాయన ఆచార్యుల వారు అది లఘు యకారం. అంటే లఘు అంటే తేలిగా లఘు ప్రయత్నమైనటువంటి యకారం. దేవాయు దేవాయు యు అనేది మన పలికట్టుగా ఉన్నటువంటి అని అట్లా కూడా ఉంది అని ఆయన యకారకు సంబంధించిన 2 రకాల రూపాలు కూడా తీసుకోవచ్చు అనేటువంటిది. కనుక ఇక్కడ ఎందుకంటే హరి సర్వేషాం అన్నారు కదా, ఈ సర్వేషాం ఎందుకు రెండు యకారాల దగ్గర హరి సర్వేష సూత్రంలో వృత్తులు ఏం చెప్తున్నామంటే భోభగో అపూర్వస్య యస్య లోపాను యకారానికి లోపం ఉన్నప్పుడు యకారమునకు ఒకటే కదా, అది సర్వేషాం ఏమిటి అన్నింటికీ అన్నాడు. కానీ ఏమిటిది ఉన్నది ఒకటే యకారం అంటే అన్నింటికి అంటే ఎన్ని రకాల యకారం అంటే అన్ని రకాలు అంటే యవలాది విధానం ఎదుర్కొ అనునాసికానునాసికశ్చ అనునాసికాలైన యకారాలుగా అవి మళ్ళీ 2 రకాలు లఘు అలఘులు 4 రకాలైనవి. కనుక ఏ రకం యకారమైనా లోపమైన అర్థం అన్నమాట. అని సర్వేషాం ఎందుకు చెప్పారు అనే దాని మీద అక్కడ చర్చకు వచ్చింది. మనకు లఘు సిద్ధాంతం లేకపోయినా ఆ విషయాన్ని కూడా మనం దీంట్లో ఎంత సూక్ష్మ పరిశీలన అండి. అంత స్పష్టంగా ఒక అక్షరాన్ని ఊది పలకాలనా గట్టిగా పలకాలనా ఎలా పలికితే ఎలా అర్థం మారుతుంది. ఎంత నిశితమైన పరిశీలన పొందడాన్ని గురించి బాగా ఉంది. అది లఘు అవుతుందా నాకు గురువు అవుతుందా ఎట్లా అవుతుంది ఏమిటి ఇవన్నీ శాకటాయనుడండి ఇది శాకటాయన మహర్షి. ఏం పరిశోధన చేశారండి వాళ్ళ జీవితాలు పాణినికంటే పూర్వం వాడు ఆయనే పాణిని మహర్షి ఇది కొటేషన్ ఇచ్చాడు ఆయన గురించి ఇస్తూ ఆయనే వ్యూర్ లఘు ప్రయత్నతరః శాకటాయనస్య అని. యోహో అంటే వకారయకారాలు రెండింటికి కూడా లఘు అయినటువంటి కూడా ఉన్నాయని లఘు ఇది అదే లోకని
నేను ఏమంటున్నానంటే ఇంకేమనుకుంటా అంటే సంస్కృతం ఇంకా తెలుగు ఇంకా కొంచెం ఇంకెక్కువ అయింది తెలుగులో. ఎందుకంటే దంత్యంలో సకారము ఇన్ని అంటే తెలుగులో సంస్కృతం కంటే కూడా అంటే సంస్కృతంతో మిశ్రితమైనటువంటి భాష. అచ్చ తెలుగు కాదేనండి, అచ్చ తెలుగు తక్కువనే ఉన్నాయి. సంస్కృతంలో చేరడం ద్వారా దానివల్ల ఎక్కువ అయినటువంటి పదాలు వచ్చినట్టుగా మనకు ఎక్కువ అయినటువంటి వర్ణాలు అది బాగా నిశ్చితంగా మనం రూ అచ్చురు మనం చూసుకుంటాం. రూ అని ఎట్లా తెలుగబడుతాం, రేఫను రాకొమిసి రూ ఎట్లా అంటాం, అట్లానే బండ రకారం ఎట్లా అంటాం, వాటికి దిత్వాలు వేస్తే ఎట్లా అంటాం. కర్రు అని అంటారు కదా, కర్రు పెట్టి కాల్చు అంటారు. కర్రు ఎట్లా అంటారు. ఈ మామూలు రూకు తేడా వస్తుంది. మామూలు రేఫకు రూ అనే దానికి దిత్వం చేసినా అంత రాదు. కర్రు అన్నప్పుడు అది బండరా, బండ రాయిస్తున్నాం. బండ రాయిస్తే అది నాలుగు కొట్టుకుంటుంది అనమాట. అది అంటే అంత పలుకుతున్నది అని మన వాళ్ళు గుర్తించారు. అది రేఫలో ఉన్నటువంటి రేఫకు రూకు రూవే మామూలు ఋషి అన్నప్పుడు ఎంత తేలికండ ఋషి. అట్లానే రూపము అన్నప్పుడు ఋషికి రూపము తేడా వస్తుంది పలికేటప్పుడు. గుర్రం అన్నప్పుడు తేడా వస్తుంది. తెలుగులో పద్యాలు రాసేటప్పుడు ఆ రాకు బండి రాకు రెండింటికి ప్రాస వేస్తూనే ఉన్నారు. అసలు నిజానికి రెండింటికి ప్రాస కుదరదు. ప్రాస లేదన్నాడు. ప్రాస లేదు. రేపకు గుర్రము అన్నా వెర్రి అన్నా అన్ని ఒకే రకమైన ప్రాసాక్షరాలుగానే తీసుకుంటున్నాం మనం. నిజానికి అక్కడ తీసుకుంటాం అంటే అంగీకరించకూడదు. ఎందుకంటే ఆ పలకడంలో తేడా ఉంది కాబట్టి దాని ప్రాసకు పనికిరాదు. ప్రాస పనికిరాదు, అది పనికిరాదు అని చెప్తుంటారు. కానీ తేడా తెలిస్తే పనికిరావడం. రాజయ్య గారు చింతావారు చెప్పారు, ఇక్కడ ఉండి ఇట్లా మీరు నేను ఒక పొరగు పెడితే ఇది కాదు అని ఇట్లా వరకు రాదు అనేటువంటిది. కాకు బండిరా సెక్రటరీ పనికిరాదు. నీరు అంటే బూడిదవుతుంది, నీరు అంటే వాటర్ అవుతుంది. నీరు బూడిద. శకటరేవ సంస్కృతం లేదు మేడ. దంత్య చకారం లేదు, దంత్య చకార జకారాలు లేవు, సంస్కృతం లేవు. ఇవాళ ధనికొండ వారు చేసిన అవధానంలో కూడా చక్క అన్నప్పుడు అది చానా చానా అని అడిగారు కృషకులు. అంటే తెలుగులో దంత్య చకారకు నేను ప్రాస కాదు, నేను చక్క అన్నప్పుడు అక్కడ యతి సరిపోయిందిగా, చాకి చాకే యతి సరిపోతుంది, ఇబ్బంది లేదు. అవును అవును, నిషిద్ధం చేసేటప్పుడు అది వెలగాల్సిందే. అది వాడు చా అన్నప్పుడు నువ్వు చా నిషేధం చేసావా, చా నిషేధం చేసావా? ఒకటి నిషేధం చేస్తే రెండోది వాడచ్చు. ఒకదానికి పోతే ఇంకోటి వాడుకోవచ్చు. మరి ప్రాస చోట వాడచ్చు, రెండు ఏదైనా వాడచ్చా? ఏదైనా వాడచ్చు, దానికి లేదు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ప్రాసలో రాకి బండి రాకి అంత ఎక్కువ తేడా ఉండదండి, అది రిస్ట్రిక్ట్ చేయక్కర్లేదు. అంటే రాకి బండి రాకి అన్నారు కదా, రా అనేది వైబ్రేషన్ అనేది నాలుక వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది దానికి, బండి రాకు ఉంటుంది కాబట్టి స్వరమే మారిపోతుంది. ఇప్పుడు రంపము అని మీరు చెప్పండి. రంపము ఇప్పుడు లాకి లాకి చూడండి, అదే ఉదాహరణ చూడండి, లాకి ఈ రెండింటికి ప్రాస కుదురుతుందా? ఈ లా కూడా తెలుగుదే, సంస్కృతం లేదు. అవును, ఉన్నా కానీ రాకి బండి రాకి ఎంత డిఫరెన్స్ ఉన్నదో లాకి అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. కానీ ఈ ప్రాసలో వాడుకున్నారు, లకాళ కవులు వాడేశారు. వాడడం కాదు, అంగీకారమైనా కాదన్నాడు శాస్త్ర అంగీకారం. పోతన వాడాడు, బాలసాల అన్నప్పుడు గోళలకిచ్చి అన్నాడు. మరి రాకు డా ఎలా పలికొస్తుంది? అదే అసలు తప్పు, నన్ను అడిగితే అదే తప్పు. లాకి సంస్కృతం
లడయోరభేద అని ఉంటుంది. అంటే మనము లడయోరభేద అని ఉంటుంది. ఉచ్చారణలో కూడా మార్పులు వచ్చినాయని అర్థం. లడయోరు వల్లనే డా కూడా పలకాల్సి ఉంటది, అది లేదు ఇప్పుడు. మనం దాన్ని సపరేట్ యతి ప్రాస పక్కకు పెడితే లడయో లకార డకారాలకు బాల బాడ అనేటువంటి డకారాల కొన్ని చోట ఉన్నాయి. అంటే కవులు చమత్కారంగా ఒక శ్లేషనో లేకుంటే ఇంకో అర్థంలో రెండు రకాల అర్థంలో వచ్చినప్పుడు ఒక అక్షరం ఒకవైపు ఒక అక్షరం ఇంకో అర్థం వచ్చేలాగా వాడారు. ఎందుకంటే నాగర్లిపి లాంటి చోట లా డా దాదాపు ఒకేలాగా ఉంటుంది, అది రాసేట మెరుగుపడదు. అరవాడు కూడా ఎట్లా ఉంటుంది, ఇలా నిలబెడితే డా అవుతుంది, పొడగొడ పెడితే అలా ఇలా అవుతుంది. అట్లానే వా బా అకార బగారాలు కూడా అంతే ఉన్నాయి. వాళ్ళు అక్కడ అస్సాం ఆయన నాకు మిత్రుడుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన చతుర్భేద్ అని అడిగి భేదం నాకు అర్థం కదా, భేదం అంటాడా లేదు కూడా, భేదం అంటే మాపడే కావాలి కానీ అయితే భేద్ అంటే కిం భేదం కిం భేద అంటే చతుర్భేద చతుర్భేద అప్పుడు ఋగ్భేద యజుర్భేద్ అంటే ఇదా అని అర్థం. వకార బకారాలు తేడా లేదు. బెంగాలీ వాళ్ళు బాకు తేడా. ఈస్ట్ వైపు వాళ్ళంతా కూడా అంతే, ఈస్ట్ భాషలు అన్ని కూడా. మా మేనగోడల భార్య బెంగాలీ, ఆమె నన్ను బాబాయ్ గారు అంటానే బదులు ఒకసారి బాబాయ్ గాడు అనేది. గాడు అనకపోయినా పర్లేదమ్మా, ఉట్నే బాబాయ్ అను. గాడు అంటే దేవుడే అర్థం చేసుకోవాలి అయిపోయి గాడు. సరే, దేంట్లో మనకు అయిపోయింది కదా ఈ రెండు సూత్రాలకు సంబంధించినటువంటి మనం పాఠం అయిపోయింది. టైం అయిపోయింది మనం కూడా. అంటే ఈ లఘు సిద్ధాంతం తొందర అయిపోతుంది. ఇప్పుడు ఇవాళకి మనకు 7 సూత్రాలు అయిపోయినాయి, 5-6 సూత్రాలు ఉన్నాయి. అంటే సగంకు దాటే మనం సిద్ధాంతం అయిపోతే దాదాపు మన కబుర్లు ఫ్రీగా చెప్పుకోవచ్చు, శాకుంతల ఫ్రీగా చెప్పుకోవచ్చు. అదే తొందరగా ముగిద్దాం అనుకున్నా కానీ కొంచెం అర్థంగా చేసే విషయంలో కూడా కొంచెం ఇది ముఖ్యంగా విసర్గ సంధి మనం తెలియాల్సినటువంటి విషయాలు ఎట్లా ఉన్నాయి. అర్థమవుతారా ఏమైనా మీకు దీంట్లో ఈ విషయంలో ఏమైనా చర్చించే ఏం లేవు కదా, అయిపోయినాయి కదా, అనుమానం రావడం కానీ అది కానీ ఇంకేమైనా. మీరు ఆపినా ఆపకపోయినా పాటి పళ్ళ వారు వెళ్ళిపోతాం కాబట్టి ఆపడమే మంచిది. మళ్ళీ ఇప్పుడు నా క్లాస్ లేదండి, ఇప్పుడు నా క్లాస్ లేదు. నా క్లాస్ ఉంటే వెళ్ళాను, నేను 9కి వెళ్ళాను అంతేగాని నేను వినటానికి వెళ్ళలేదు. అయిపోయినాయి ఇంకా ఉన్నాయా గురుగారు? ఈ క్లాసులు ఇంకా ఉన్నాయా, అయిపోయినాయి అంటున్నారు? నడుస్తున్నాయి గురుగారు, ఇంకా నడుస్తున్నాయండి. మా యూనివర్సిటీ వాళ్ళు 17వ తారీఖు నుంచి పెట్టారు. ఎవరండి? ఉస్మానియా వాళ్ళు 17 నుంచి పెట్టారు క్లాసులు. దేనికండి? ఆస్ట్రాలజీ జ్యోతిషానికి నేను పెడుతున్నాను. మీరు ఎంఏ ఆస్ట్రాలజీ రాస్తున్నారా? రాయడం కాదండి, చెప్పడానికి పెడుతున్నారా? ఒక పాఠం నేను చెప్తాను. ఉన్నాయా ఉస్మానియా జ్యోతిశాస్త్రం ఉందా? ఉందండి, ఉందండి. కమలాకర్ గారు మీ కజిన్ ఉన్నారు కదా, కమలాకర్ గారే కదా దానికి హెడ్. కమలాకర్ 17 నుంచి పెట్టారు. మాకు క్లాసెస్ జరగాలండి. మాకు ఇప్పుడే మొన్న అంటే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు బ్యాక్లాగ్ అయినాయి. ఇప్పుడు మాకు క్లాసెస్ జరగాలి, కాంటాక్ట్ క్లాస్. మరి ఎప్పుడు పెడతారో తెలియదు అనుకుంటున్నాను ఇప్పుడు. సరే అండి. స్వస్తి ప్రజాభి పరిపాలయంత యజ్ఞేన మార్గేణ మహిమేజ గోబ్రాహ్మణేభ్యో స్వస్తి. శుభరాత్రి. నమస్కారం. అప్పటి వరకు ధన్యవాదాలు. ఏం చేస్తున్నాను?